విందు భోజనం 1 అవర్ 43 మినిట్స్ రన్ టైమ్తో 2022లో ఎంఎక్స్ ప్లేయర్లో స్ట్రీమ్ అయిన ఈ మూవీని ఎంఎక్స్ ప్లేయర్ నుండి తీసేసి ఇప్పుడు ఆహాలో స్ట్రీమ్ చేస్తున్నారు. ఇక సినిమాని చూసిన తర్వాత నాకైతే ఇట్స్ గుడ్, సింపుల్గా ప్లెజెంట్గా ఉంది అండ్ ఒకసారి చూడొచ్చు అనిపించింది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే కుకింగ్ చేసే షెఫ్గా ఒక రెస్టారెంట్లో హీరో పనిచేస్తూ ఉంటాడు. అదే సమయంలో ఆ రెస్టారెంట్ ఓనర్కి అతని రిలేటివ్స్ వైపు నుండి ఒక ప్రాబ్లం రావడం వల్ల ఆ ప్రాబ్లం కాస్త రెస్టారెంట్ మీద పడుతుంది. ఇంతకీ ఆ ప్రాబ్లం ఏంటి, అది ఆ రెస్టారెంట్ని ఎలా ఎఫెక్ట్ చేసింది, ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి హీరో ఏం చేశాడు, చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: స్టార్టింగ్లో ఒక ప్యాషన్, ఆ వెంటనే ఒక స్వీట్ అండ్ క్యూట్ ప్రేమ కథ, ఆ వెంటనే ఒక ప్రాబ్లం, ఆ వెంటనే ఒక ఛాలెంజ్. ఇలా ఒక ఫ్లోలో ఒక సిచ్యువేషన్ ఎండ్ అయ్యేలోపు అలా ఇంకో సిచ్యువేషన్ ఫామ్ అవుతుంది. సో మ్యాక్సిమం చూడగలిగే విధంగానే క్లీన్గా ప్లెజెంట్గా వెళ్ళిపోతుంది మూవీ మొత్తం. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే పెద్ద హడావుడి ఏమీ లేకుండా ఉన్న లిమిటెడ్ బడ్జెట్లోనే ఒక మంచి సినిమాని తీశారనిపించింది. ఎవరైతే మూవీస్ని తీద్దాం అనుకుంటారో సింపుల్గా తీయడానికి వారు ఈ మూవీని ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. అండ్ రన్ టైం కూడా జస్ట్ 1 అవర్ 43 మినిట్స్ కావడం మరొక ప్లస్ పాయింట్. హీరో అఖిల్ రాజ్ అండ్ హీరోయిన్ ఐశ్వర్య హోలక్కల్ పర్ఫార్మెన్సెస్ ఆర్ వెరీ గుడ్. అండ్ ఈ సినిమాలో చాలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ యాక్టర్స్నే ఉంటారు, అందరూ చాలా బాగా నటించారు. సినిమాటోగ్రఫీ చాలా సింపుల్గానే ఉంటుంది, లైక్ ఒక యూట్యూబ్ వెబ్ సిరీస్ లాగా. మైనస్ పాయింట్స్: నేను ఈ సినిమా బాగుంది అని చెప్పినప్పటికీ ఇది ఒక షార్ట్ ఫిల్మ్ కంటే ఎక్కువ అండ్ సినిమా కంటే కొంచెం తక్కువ అనేటట్టుగా ఉంటుంది. అండ్ ఈ ఫీల్కి ఒక కారణం కూడా మ్యూజిక్ అని చెప్పొచ్చు. షార్ట్ ఫిల్మ్స్లో ఏ లెవెల్లో మ్యూజిక్ ఉంటుందో ఇందులో కూడా అలానే ఉంటుంది మ్యూజిక్. రన్ టైం తక్కువైనప్పటికీ కొన్ని చోట్ల స్లోగా వెళ్తుంది. నిజానికి మెయిన్ స్టోరీ స్టార్ట్ అయ్యేది చివరి గంట నుండే. భారీ హై బడ్జెట్ సినిమాలు చూసి ఈ సినిమాని కూడా అదే రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసి చూసేవారికి ఈ సినిమా అసలు ఏం అనిపించకపోవచ్చు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఎవరికైతే ప్లెజెంట్గా చాలా నీట్గా ఎటువంటి చెత్త కంటెంట్ లేకుండా క్లీన్గా ఉండి ఫ్యామిలీతో చూడగలిగే సినిమాలు కోరుకుంటారో వాళ్ళకి నచ్చే ఒక ప్లెజెంట్ సినిమా ఇది. స్వీట్ అండ్ సింపుల్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.